ఇద్దరికి ఇల్లు చూపిస్తున్నాం. ఇది ఎంట్రన్స్ డోర్. ఓకే, ఎంట్రన్స్ డోర్ పక్కన ఇలా వస్తుంది కిటికీ. కిటికీ ఇంటికి ఓపెనింగ్ డోర్ ఇటుపక్క వస్తుంది. అందులో ఇద్దరు చూస్తుంది. అది ఇక్కడ గ్రిల్స్ వేయిస్తారు. వీళ్ళు ఇక్కడ ఇది 1020 ఇల్లు పక్కన వస్తుంది. ఎలా వెళ్తే ఎండాకాలం వీటి పక్కంతా చిన్నగానే ఉంటుంది. ఇది మన కిటికీ అంతేంది కదా. ఇక్కడ వీళ్ళు వేయిస్తున్నారు. ఇక్కడ మన టీవీ ఉంటే ర్యాక్ అంతా ఇచ్చేది. ఇక్కడ హాల్, చిన్న బెడ్రూమ్, ఆల్మోస్ట్ ఆల్రెడీ అయినట్టే కదా. ఎక్కడెక్కడ ర్యాకులు రావాలంట రెడీ చేశాడు. ఇది మన కిటికీ. కనెక్షన్స్ ఆల్రెడీ ప్రాబ్లం పెట్టాడు. అలా వచ్చి హాల్లోకి వస్తే ఇది డైనింగ్ హాల్. కనెక్షన్స్ చూడు. డైనింగ్ హాల్ ఆ మూల చూసే ఉంది. కిటికీ పక్కన ఈ మూల స్విచ్ బోర్డు దగ్గర మూల, ఆ మూల దేవుని పెడదామని నేను చెప్తున్నాను. ఇక ఇది మనం మెయిన్ మాస్టర్ బెడ్రూమ్. పరిస్థితిలో ఉంది. మాస్టర్ బెడ్రూమ్లో ఎంటర్ కాగానే ర్యాకులు గట్ట ఇక్కడ వస్తుంది. చూస్తారా? ఇక్కడ వస్తాయి ర్యాకులు. పక్కన సెట్గా వెళ్తా ఉంటాయి. ఇది అటాచ్డ్ బాత్రూమ్. సిమెంట్ నుంచి అవును. ఇలా వంటకి వచ్చామంటే వంటకి అక్కడ ప్లాట్ఫామ్ చేస్తున్నారమ్మా. ఇదేంటి పలక ఇదేనండి మా చూడ పలక చిన్నదైపోతుంది. చూడు చెప్పాలి ముందే చేస్తున్నారు. ఇక్కడ నుండి ఇటు కలపతుందండి. ఇక్కడ నుండి ఇటు సింక్ అండి. చెప్పాలి. ఇక్కడ కిచెన్లో పెట్టుకునే సామాన్లు ఈ బాల్కనీ. ఇక్కడ దేవుడు పెడితే ఇంతవరకు వచ్చేస్తుందిరా. అక్కడ దేవుని పెడితే అంతవరకు వస్తుంది. కరెక్ట్. ఇది సింక్. ఇది సింక్ ఇలా వస్తుంది. ఇక్కడ అడ్డు కడతాడు అనుకో, కట్టినా కొంచెం తుడుతుంటాయి. అర్థంటాము ఖచ్చితంగా తిరుగుతాయండి. అలాగైతే ఇప్పుడు మనం ఇది గల్ షేప్లో కట్టేసుకోవాలి. ఇంతవరకు గల్ షేప్లో కట్టమని నీళ్ళు చుట్టూ అంటారు కదా దేవుని చుట్టూ అయితే. ఇది కిటికీ దాన్ని కాంపల్సరీ పెట్టుకుంటే ఇది సింక్ నుంచి వాటర్ తుల్లేస్తుందంట. వాటర్ తులుతున్నాము అందులో ముందు అందుకని దేవుడు అక్కడ పెట్టమని పాయింట్ పెట్టమన్నాను. కానీ మళ్ళీ ఇక్కడ ఇంతవరకు పెడితే దేవుడు చుట్టూ